తెలుగుదేశం పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు నడిచింది. 4.5 దశాబ్దాల పయనంలో చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్ట స్థితులను కూడా ఎదుర్కొని నిలబడగలిగింది. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ కేడర్ బలం, ఆ పార్టీ నిర్మాణ బలం, ఆ పార్టీకి క్షేత్రస్థాయి నుంచి అధిష్టానం వరకు ఉన్నటువంటి సమిష్టి తత్వం ఒక ప్రధాన అంశం అని ఎవరైనా అంగీకరిస్తారు. అంతటి నిర్మాణ బలం కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తల్లడిల్లే పరిస్థితి దాపురించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నాయకత్వం ఏం చెప్తే క్షేత్రస్థాయిలో అదే మాట ఒల్లించే పరిస్థితి కరువు అవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రాను రాను కూటమిలో భాగస్వామిగా అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా అబాసు పాలవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది సాధారణ జనాల్లో ప్రతిష్ట కోల్పోవడం అంటే వేరే విషయం. సొంత పార్టీలోనే, పార్టీ నిర్మాణ బలంలోనే తెలుగుదేశం పార్టీ రాను రాను బలహీనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ భోగాపురంలో నేరుగా కేంద్ర మంత్రిని నిలదీశారు. నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని రోడ్డు మీదే నిలదీయడం తీవ్రంగా కలకలవరైపోయింది. ఆ పార్టీ పరిస్థితిని ప్రస్ఫుటంగా చాటుతోంది. గతంలో ఎవరైనా ఒక నాయకుడు ఇలా తమ పార్టీకే చెందిన నేతను రోడ్డు మీద నిలదీస్తే వెంటనే అధిష్టానం జోక్యం చేసుకునేది. అలాంటి నేతల్ని కట్టడి చేసే ప్రయత్నం చేసేది. అవి పునరావృతం కాకుండా చూడడానికి శతవిధాలా యత్నించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా కనిపించట్లేదు. నెల్లిమర్లలో కర్రోతు బంగారాజు రామ్మోహన్ నాయుడిని నిలదీయడమే కాదు, చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు అయితే దాదాపుగా సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం చెప్పినా ఖాతరు చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు. వాళ్ళ మాట వాళ్ళదే, మా దారి మాదే అన్నట్టుగా అత్యధికులు సాగుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తామేం తీసిపోతామా అనే చందాన సాగుతున్నారు. ఉదాహరణకు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అసలు తనకేమీ పార్టీ వ్యవహారాలే పట్టవు అన్నట్టుగా సాగుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ అంతా తన ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమాల్లో పట్టుమని 10 మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి టీడీపీ ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇది కేవలం నెల్లిమర్లో, అనకాపల్లిలో ఇలా 1-2 చోట్ల ఉన్న వ్యవహారం అయితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసంగా 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలా అదుపు తప్పే పరిస్థితికి అసలు కారణం ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత అనేవాళ్ళు కూడా లేకపోలేదు. క్షేత్రస్థాయిలో జనాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత నాయకత్వం మీద ప్రభావితం పడుతూ ఆ ప్రభావానికి గురైనటువంటి వాళ్ళంతా కేంద్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని నిలదీసేదానికి కూడా తెగించేస్తున్నారు అనే అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు. తాజాగా వైజాగ్లో సముద్రంలో గల్లంతైనటువంటి మత్స్యకారులకు నష్టపరిహారం పంపిణీ చేసే విషయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెళితే అనేక మంది మత్స్యకారులు ఆయన్ని తీవ్రంగా నిలదీశారు. ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల రక్షణ మధ్య, పోలీసుల భద్రత మధ్య అక్కడ మత్స్యకారుల నిరసనల నుంచి మంత్రి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అలా ఏ జనాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా భారీ మద్దతు దక్కిందో ఆ సెక్షన్స్లోనే ఇప్పుడు మంత్రులను నిలదీసే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇదంతా 2 ఏళ్లు నిండేసరికే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మరొక 2.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి కూటమికి ఈ తీరున ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంటే రాబోయే రోజుల్లో ఇంకెంత పెను సమస్యలు ఎదురు కాబోతున్నాయో అనే దానికి ఆస్కారంగా మారుతుంది. అయినప్పటికీ అధిష్టానం మాత్రం తన పార్టీని గాడిలో పెట్టగల పరిస్థితిలో ఉందా అనే ప్రశ్న అయితే ఇక్కడ ఉదయించక మానదు. టీడీపీ ఎన్నాళ్ళు తన సహజ బలంతో, పార్టీ బలంతో అనేక ఆటుపోట్లు వచ్చినా, వాటములు ఎదురైనా గట్టెక్కగలిగింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ బలాన్ని నిలువునా నీరుగార్చేస్తున్నారా? పార్టీలో సఖ్యతను క్షేత్రస్థాయిలో కూడా చిన్నాభిన్నం చేసుకుంటున్నారా అనేటువంటి సందేహాలకి ఈ పరిణామాలన్నీ ఆస్కారం ఇస్తాయి. నిజానికి ఎవరైనా
కర్రోతు బంగారాజు లాంటి నాయకుడు అదుపు తప్పితే ఇమ్మీడియట్గా టీడీపీ అధిష్టానం కన్నెర్ర చేసేది, అలాంటి వాళ్ళని కట్టడి చేసేది, ఇంకెవరో ఆ ప్రయత్నం చేయకుండా అడ్డుకొనవడం టీడీపీ నాయకత్వానికి ఉన్న అలవాటు. కానీ ఈసారి ఎమ్మెల్యేలే తిరువురు నియోజకవర్గంలో కొలుకుపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు టీడీపీ అధిష్టానం కూడా నాకు లెక్కలేదు, చంద్రబాబు లోకేష్ సన్నిహితులైనప్పటికీ కూడా ఎంపీ మీద తన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నట్టుగా సంకేతాలు ఇస్తుంటే, సొంత ప్రభుత్వం మీదే తీవ్రమైన విమర్శలు చేస్తుంటే కనీసంగా కూడా కట్టడి చేయగలిగే పరిస్థితి లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయిందని ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వరకు అనేక మంది బాహాటంగా విమర్శిస్తున్నప్పటికి కూడా అలాంటి వాటిని నియంత్రించగల సామర్థ్యం టీడీపీ నాయకత్వానికి ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే టీడీపీ నాయకత్వానికి తన పార్టీ మీద పట్టు సన్నగిల్లిపోయిందా? అదుపు తప్పుతున్నటువంటి వాళ్ళని అడ్డుకుంటే అది ఎలాంటి సమస్యకు దారితీస్తుందో అని హడలిపోతుందా? ఎవరినైనా నియంత్రించాలని చూస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారని కలవరపడుతుందా? ఎక్కడైనా కట్టడి చేయాలనే ఆలోచన వస్తే అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుందా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తం ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇన్నాళ్లుగా ఏ బలంతో అయితే పటిష్టంగా సాగిందో, విపక్షంలో ఉన్నప్పటికీ నిలబడిందో, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు అనే మాట అయితే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని, తన సామర్థ్యాన్ని నిలువున నీరుగారు చేసుకుంటున్నటువంటి వైనమే ఇందుకు తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సవాల్ ఎదుర్కోక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ఆ పార్టీ ఎక్కట్లు పాలు కావడం అనివార్యం అనేదానికి ఈ పరిస్థితి అంతా తార్కాణంగా మారుతోంది. మరి ఈ తరుణంలో టీడీపీ నాయకత్వం కళ్ళు తెరిచి పార్టీని సంరక్షించుకోవడం మీద, పార్టీ బలాన్ని పూర్తిగా నీరుగారిపోకుండా, నిర్వీర్యమైపోకుండా నిలువరించడం మీద శ్రద్ధ పెడుతుందా? కాకుంటే ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా, ఇన్ఛార్జీలు కూడా తామేమన్నా తక్కువ అన్నట్టుగా యథేచ్ఛగా సాగిపోవడానికి, ఇష్టారాజ్యంగా నడిచిపోవడానికి తగ్గట్టుగా రెడ్ కార్పెట్ వేసేసి ఆ తర్వాత తీవ్రమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకోవడానికే పరిమితం అవుతుందా? ఏమైనా టీడీపీ పరిస్థితి మాత్రం రాబోయే రోజుల్లో ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా మారబోతుందన్నది నిస్సందేహం.